చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొత్తగా నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన జియో ప్రకారము అమ్మకి వందనం అనే పథకం, అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, ఒకరుంటే 15,000 వస్తుంది, ఇద్దరుంటే 30,000 వస్తుంది, ముగ్గురుంటే 45,000 వస్తుంది, నలుగురుంటే ఏకంగా 60,000 వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు. మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు గారు నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు. అంటే ఈ పథకం ప్రతి తల్లికి 15,000నా లేకపోతే ప్రతి బిడ్డకు 15,000నా? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి 15,000 మాత్రమే, అంటే ఒక్కరికే ఇస్తారు, తల్లికి ఇస్తారు, ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు, మిగతా వాళ్ళకందరికీ ఎగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది. మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి 15,000 లేకపోతే ప్రతి బిడ్డకు 15,000? చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన నలుగురు బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విన్నారు కదా, ఆయన చెప్తున్నాడు 15,000 15,000 15,000 15,000 15,000 మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000 15,000 15,000 15,000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి ఆ పిల్లకి, ఈ పిల్లడికి ఆడికి, ఈ చిట్టికి తమ్ముడికి, ఆడికి ఇడికి, బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు. ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, జీవో ఎంఎస్ నెంబర్ 29, తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి పథకం, అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు. మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 40,000, నలుగురైతే 60,000. నిజమే, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందనం, పిల్లలకు పంగనామాలు. అంటే జనాల్ని మోసం చేయటంలో, అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో, అది కూటమి డైలాగే, 6 అడుగులు బుల్లెట్ అని. 6 అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు. 6 అడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్టా ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా. 2014 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో, ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది? అంతా మోసం, దగ. మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ, మీ యొక్క ఏదైతే విషపత్రికలో మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద
ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది? మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి, ముగ్గురికి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే, మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే, తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, ఇద్దరు పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రకంగా ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతీరెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఏదైతే 30,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మాట్లాడారో, మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వినండి. 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. రిపీట్ చేయమా మళ్ళీ. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. చాలా క్లియర్గా నిన్నేదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి. ఆవిడ భారతీరెడ్డి గారా అవునా కాదా, లేకపోతే ఆ మాటలు ఆవిడని మాట్లాడినట్టు మాటలా కాదా, వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు. మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము, ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి. మేము వచ్చింది 30 రోజులే, మాకు ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం. ఈ లోపుగానే తల్లికి వందనంగా మంగళం అని ఎట్లా మాట్లాడగలుగుతారు? 5 సంవత్సరాలు మీకు ఏదైతే 2019, 2024 మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా? మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడ ఉంది? దయవుంచి అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే